వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని ఆ కేసులో నిందితుడైన దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి జైల్లోనికి వెళ్లి బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన కడప సెంట్రల్ జైలు అప్పటి సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాష్ పై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వైద్య శిబిరం కోసమంటూ చైతన్యరెడ్డిని జైల్లోనికి అనుమతించిన ప్రకాష్ నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరెడ్డి, అలాగే ఇదే కేసులో A5గా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి దస్తగిరిని బెదిరించి, అలాగే ఈ కేసులో నేను చెప్పినట్టుగా చెప్పాలంటూ కూడా కడప సెంట్రల్ జైల్ ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో దస్తగిరిని బెదిరించారని చెప్పి గతంలో కూడా దస్తగిరి పులివెందుల పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రావడంతో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి దస్తగిరి పెట్టినటువంటి కేసును అయితే కనుక పులివెందుల పోలీసులు అయితే కేసు నమోదు చేసి FIR కూడా కట్టడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే దేవిరెడ్డి శంకరెడ్డి కుమారుడు అయినటువంటి డాక్టర్ చైతన్యారెడ్డిని, అలాగే మరోపక్క ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే ఎర్రగుంట్ల CI, అలాగే పులివెందుల DSP, అలాగే కడప సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ప్రకాష్ను కూడా ఈ కేసులో నమోదు చేయడం జరిగింది. అయితే మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దస్తగిరి రిమాండ్ టైంలో కూడా పూర్తిస్థాయిలో కడప సెంట్రల్ జైల్లో ఉన్న టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఒక మెడికల్ క్యాంప్ పేరుతో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైనటువంటి చైతన్యారెడ్డిని, ఆయన డాక్టర్ కావడంతో కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మెడికల్ క్యాంప్ పేరుతో కూడా కడప సెంట్రల్ జైలుకి నిబంధనల ఉల్లంఘించిన దానిపై కూడా ఆయన పైన అయితే కనుక ప్రభుత్వం వేటు పడిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా లోపల ఉన్నటువంటి దస్తగిరిని పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా డాక్టర్ చైతన్యారెడ్డిని లోపలికి పిలుచుకెళ్ళి ఏదైతే దస్తగిరి ఉన్నటువంటి బేరక్ దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరిని కూడా మిలాఖత్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో మిలాఖత్ నేపథ్యంలో కూడా అటు డాక్టర్ చైతన్యారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా దస్తగిరిని ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో మేము ఎలా చెబితే అలా వినాలంటూ కూడా ఆయన అయితే భయపడిచిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే దస్తగిరి కూడా పూర్తిస్థాయిలో కూడా ఎక్కడ భయపడకుండా పూర్తిస్థాయిలో ఆయన కేసు అయితే వీళ్ళ మీద పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేసు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పటికే చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే కడప జైలు సూపరింటెండెంట్ ఉన్నారో ప్రకాష్ని కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఇక్కడి నుంచి తప్పించి ఆయన్ని నెల్లూరుకు పంపించడం జరిగింది. దీనిపైన పూర్తిస్థాయిలో కూడా విచారణ వేయడం జరిగింది. అయితే గత నెల రోజుల కిందట కూడా పూర్తిస్థాయిలో కడప కేరా కారాగారం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా విచారణ మొదలు పెట్టడం జరిగింది. అయితే మొదటి రోజు చూసుకుంటే కనుక దస్తగిరిని కూడా విచారించడం జరిగింది. అయితే మరో రోజు రెండవ రోజు చూసుకుంటే కనుక ఏదైతే జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ను కూడా ఇక్కడికి పిలిపించి ఆయన కూడా విచారించడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల DSP కావచ్చు, అలాగే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఎర్రగుంట్ల CIని కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సెంట్రల్ జైలు వేదిక కూడా వాళ్ళందరినీ కూడా విచారించిన నేపథ్యం అయితే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రకాష్ అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక ఇప్పటికే దాదాపుగా ఆయన్ను 3 సార్లు కూడా ఇప్పటికే ఏదైతే నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ప్రకాష్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ప్రభుత్వం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జైళ్ల శాఖకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో లోపలికి వెళ్ళాలంటే కూడా ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలంటే కనుక జైలుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ కూడా తుంగలో తొక్కి కూడా పూర్తిస్థాయిలో కూడా డాక్టర్ చైతన్యారెడ్డిని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా నిబంధనల విరుద్ధంగా కూడా లోపలికి తీసుకెళ్లి దస్తగిరితో మిలాఖత్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక పక్క ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అయితే కనుక ఏదైతే ఉంది చెప్పుకోవచ్చు, ఏదైతే జైలు పరిసర ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించాలంటే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి GGH హాస్పిటల్ ఏదైతే ఉందో కడప రిమ్స్ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాత్రమే ఇక్కడికి వచ్చి కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించాలి. అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను కూడా పూర్తి స్థాయిలో పిలవకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ట్రోకి సంబంధించినటువంటి రామాంజన్ రెడ్డి, అలాగే డాక్టర్ చైతన్యారెడ్డిని వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే గతంలో కూడా మనం చూసుకుంటే కనుక
రిమాండ్లో ఉన్నటువంటి దస్తగిరికి బ్యారక్ ఎదురుగానే మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ పులివెందులకు చెందినటువంటి నేత బీటెక్ రవి కూడా ఏదైతే దస్తగిరికి ఎదుర్కొన్నటువంటి బ్యారక్లోనే ఆయన కూడా ఉన్నారు. ఆ మరోపక్క చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రధాన సాక్షిగా ఎవరు ఉన్నారని చెప్పుకోవచ్చు కనుక బీటెక్ రవి ప్రధాన సాక్షి అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఆయన కూడా ఇక్కడైతే ఏదైతే అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ పూర్తి స్థాయిలో కూడా ఆయన విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన అడ్డుకున్న నేపథ్యంలో కూడా ఆయన అరెస్ట్ చేసి ఈ జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మనం చూసుకుంటే కనుక డాక్టర్ చైతన్యారెడ్డి కావచ్చు, అలాగే దస్తగిరి ఇద్దరు కూడా మిలకతల నేపథ్యంలో కూడా ఆయన బ్యారక్ ఎదురుగానే కూడా బీటెక్ రవి బ్యారక్ కూడా ఉంది. ఆ బ్యారక్లో నుంచి పూర్తి స్థాయిలో కూడా బీటెక్ రవి స్వయంగా వీళ్ళిద్దరు మిలాఖతను కూడా చూశారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బీటెక్ రవి కూడా చెప్పడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇది రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక దీనిపైన అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దీని మీద విచారణ చేపట్టమని జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా విచారణ చేపడుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఈ మిలాఖత్కు సంబంధించి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి కూడా ఇప్పటికే ఆమె కూడా కంప్లైంట్ వేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఎవరైతే డాక్టర్ చైతన్యారెడ్డి ఉన్నారో అలాగే మిగతా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వైఎస్ సునీతారెడ్డి కూడా దీని మీద ఏదైనా కేసు కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనిపైన కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా దానిపైన కూడా పెద్ద ఎత్తున సర్వత్రా ఉత్కంఠ ఉందని మనం చెప్పుకోవచ్చు. సెంట్రల్ జైలు నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.